ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఒక స్పెషల్ ఇంటర్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే ఆ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరికి తెలిసిందే కదా, మన విశాఖపట్నానికి హైదరాబాద్కి మధ్యలో దూరాన్ని అలాగే ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి ఆ హైవేనే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే దేవరపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి మన ఖమ్మంలో తల్లంపాడు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ హైవే కంప్లీట్గా 163 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అలానే విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు ఇంకో కొత్త హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అందులో ఖమ్మం నుంచి విజయవాడ సెక్షన్, ఈ ఖమ్మం దేవరపల్లి హైవే, ఈ రెండు హైవేలు ఒక్క చోట కనెక్ట్ అవుతున్నాయి. ఆ కనెక్టింగ్ పాయింటే వందనం విలేజ్. ఆ వందనం విలేజ్ దగ్గర క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే రెండు మేజర్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇంటర్చేంజ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్ ఉండడం వల్ల ఈజీగా ఈ హైవేలోంచి ఆ హైవేలోకి వెళ్ళొచ్చు, ఎలాంటి సిగ్నల్స్ లేకుండా. సో అందుకే ఈ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వందనం విలేజ్ దగ్గర ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఈ రెండు హైవేస్ ఆ ఏరియాలోనే, అంటే ఆ విలేజ్ దగ్గరలోనే మెర్జ్ అవుతున్నాయి. సో అందుకే ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మీకు నేను క్లియర్గా మ్యాప్ వీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది అండ్ అలాగే ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది. తర్వాత ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది మీకైతే నేను చూపిస్తాను. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలో చూడడానికి ఆ ఇంటర్చేంజ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలో నడితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మొత్తం 163 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన ఆంధ్రాలోని దేవరపల్లి దగ్గర నేషనల్ 16తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే మన ఖమ్మం ఉంది కదా, ఖమ్మం దగ్గర తల్లంపాడు దగ్గర ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. ఈ హైవేలో మొత్తం 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి అండ్ అలాగే 3 వేసైడ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ హైవేలో ముఖ్యమైన ఇంటర్చేంజ్ ఇంకోటి యాడ్ చేశారు, అదే 12వ ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ ఏంటంటే రెండు మేజర్ హైవేస్ని కనెక్ట్ చేస్తుంది. ఈ విజయవాడ నాగ్పూర్ అలానే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, ఈ రెండు హైవేలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయంటే వందనం విలేజ్ దగ్గర. సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే వస్తుంది వందనం విలేజ్ దగ్గర. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వందనం విలేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ విలేజ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ ప్లేస్లో ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ని మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఈ హైవే వెళ్ళటం. ఇది మన విజయవాడ నాగ్పూర్ హైవే, మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఇలా ముందుకొచ్చి ఎగ్జాక్ట్గా వందనం విలేజ్ దగ్గర మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేతో కనెక్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్లోనే ఈ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అండ్ ఒకవేళ ఇంటర్చేంజ్ కంప్లీట్ అయితే కంప్లీట్గా ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో చూస్తున్నారు కదా, సేమ్ ఇలాంటి ఇంటర్చేంజే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో బెంగళూరు దగ్గరలో ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ చూపిస్తూ మీకు ఈ ఇంటర్చేంజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చూద్దామా ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందో? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనమైతే ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది విజువల్స్లో చూడబోతున్నాం. అండ్ అలానే ఈ ఇంటర్చేంజ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాయి కదా, ఆ ఇంటర్చేంజ్ ఎక్కడుందంటే మన బెంగళూరులోని బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది. అలానే ఇక్కడ కూడా సేమ్ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇంటర్చేంజ్ చూస్తారు కదా, ఇలాంటి ఇంటర్చేంజ్ మన ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. మరి వెళ్దామా చూడడానికి విజువల్స్ని? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకైతే హైవే కనిపిస్తుంది ముందు, ఇది బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది. సేమ్ ఈ హైవే ఎలా ఉంటుందో మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అలానే ఉంటుంది. కానీ ఈ హైవేని ఫ్యూచర్లో 8 లేన్గా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. మన ఖమ్మం దేవరపల్లిని 6 లేన్గా చేసే అవకాశం ఉంది. అంటే అక్కడ వెళ్ళే ట్రాఫిక్ని బట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఇంటర్చేంజ్ చూపిస్తాను. అలాంటి ఇంటర్చేంజే మన వందనం విలేజ్ దగ్గర అయితే రాబోతుంది. మీకు ఈ వీడియో నేను చూపిస్తున్నా అంటే నా దగ్గర ఈ వీడియో ఉంది అండ్ అలానే ఇది నేను షూట్ చేశాను కాబట్టి, అండ్ అలానే ఇలాంటి ఇంటర్చేంజే అక్కడ వస్తుంది కాబట్టి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఈ ఇంటర్చేంజ్ని మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇంటర్చేంజ్ స్టార్ట్ అవ్వటం.
సేమ్ ఇలాంటి ఇంటర్చేంజే మన బంధనం విలేజ్ దగ్గర అయితే రాబోతుంది. మీకు నేను మ్యాప్లో చూపించే కదా చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందనేది. సో సేమ్ ఇలానే ఉంటుందన్నమాట ఇంటర్చేంజ్ అయితే, బట్ సైజ్లో కొంచెం చేంజెస్ రావచ్చు. వన్స్ నేను ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎంత ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎలా ఉండబోతుంది అనేది అప్కమింగ్ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ అలానే మన విజయవాడ నాగ్పూర్ హైవేని, ఖమ్మం దేవరాపేట గ్రీన్ఫీల్డ్ హైవేని కనెక్ట్ చేయడానికి ఇలాంటి ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా చాలా సూపర్ థింగ్ అదైతే. అండ్ ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది కదా, సగం అయితే మనం చూసాం. మన ఆంధ్రాలోనైతే మనం చూస్తున్నట్లయితే సెమీ క్లోలిఫ్ ఇంటర్చేంజెస్ అయితే ఉన్నాయి. మన హైవే ఉంది కదా, రాయపూర్ వైజాగ్ హైవే, ఆ హైవేలో అవి కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఇంటర్చేంజ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు నేను మ్యాప్లో కూడా ఆల్మోస్ట్ చూపించాను ఎలా ఉంటుందనేది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం చెన్నై వెళ్ళిపోవచ్చు 223 కిలోమీటర్లోని ఈ హైవేలో, మీకు ఇప్పుడు చూస్తున్న హైవేలోని. కానీ మీకు నేను మ్యాప్లో చూపించింది అయితే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ అలానే మన విజయవాడ నాగ్పూర్ హైవే. సో ఆ హైవేస్లో మనం వెళ్ళాలంటే మనకి ఈ ఇంటర్చేంజే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆ హైవేలో మేజర్ ఇంటర్చేంజ్ ఇదే, ఎందుకంటే ఇదే చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఆ హైవేలో మనకి ఓన్లీ దేవరపల్లి దగ్గర మాత్రమే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా సింపుల్ ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఆ ఇంటర్చేంజ్ తర్వాత చాలా బ్యూటిఫుల్గా కనిపించే ఇంటర్చేంజ్ ఏదైనా ఉంది అంటే అదే మన వందనం ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ మరి చూద్దాం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది. మీకు కూడా చాలా క్లియర్గా అర్థమైంది అనుకున్నాను ఆ ఇంటర్చేంజ్ అక్కడ ఎలా వస్తుంది అనేది. ఇది బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, అంటే ఇది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ వే అనమాట. NE7 నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 వస్తుంది. ఈ హైవే గురించి కూడా చాలా డీటెయిల్స్ నేనైతే నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడాలనుకుంటే అవి చూడొచ్చు. అండ్ అలానే మీకు కంప్లీట్గా కర్ణాటకలో, ఆంధ్రాలో, తమిళనాడులో కూడా కంప్లీట్గా ఈ హైవే గురించి చూపించాను. అవి మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే వీడియోస్ అన్ని కూడా చూసేయచ్చు. అలానే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి కూడా ప్రతి ఇంటర్చేంజ్ని మీకు చూపించాను. అండ్ అలానే మీకు ఆ ఇంటర్చేంజెస్ ఏ ఊరిని కనెక్ట్ చేస్తానని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకున్నప్పుడు అండ్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయండి. మీకు నేను చెప్పినట్టుగానే ప్రతిరోజు 10:45కి ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది. ప్రతి వీడియోని చూసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ హైవే డెవలప్మెంట్స్ గురించి అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తాయి. సో చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇలాంటి హైవేస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఓన్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి వల్ల. సో ఆయన వచ్చిన తర్వాతే మనకి రోడ్ డెవలప్మెంట్ చాలా వరకు బాగా పెరిగింది. అండ్ అలానే నితిన్ గడ్కరీ గారు, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా, ఈయన కూడా కీ రోల్ ప్లే చేశారు హైవేస్ అండ్ డెవలప్ అవడానికి. సో ఈ హైవేస్ అండ్ డెవలప్ అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అండ్ అలాగే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అండ్ అలానే మనకి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హైవేస్ రావటం వల్ల. వీటన్నిటికన్నా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొత్త గ్రీన్ఫీల్డ్ హైవేస్ వచ్చినప్పుడు ముఖ్యంగా అవి పంట పొలాల నుంచి కానీ లేదా కొన్ని బ్యారన్ ల్యాండ్స్ నుంచి వెళ్తాయి. అండ్ అలానే ఫారెస్ట్ నుంచి వెళ్తాయి. పంట పొలాల నుంచి వెళ్ళినప్పుడు రైతులకైతే నష్టపరిహారం చెల్లిస్తారు. అది వాళ్ళకి సరిపోకపోవచ్చు, అయినా కూడా వాళ్ళ త్యాగానికి మనందరం ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మన భారతదేశం డెవలప్ అవుతుందంటే వాళ్ళు చేసే త్యాగాలు కూడా ఉన్నాయి. సో నా సైడ్ నుంచి, మన సబ్స్క్రైబర్స్ అందరి నుంచి ప్రతి ఫార్మర్కి థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే ఇన్ని హైవేస్ ఇంత క్లియర్గా అండ్ సూపర్గా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే దానికి కారణం NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి చాలా క్లియర్గా. చాలా బాగుంది కదా ఇలా పెట్టడం. సో ఇలానే మనకి ఏమైనా అండర్ పాస్ వచ్చినప్పుడు ఇలా రాస్తే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మీకైతే నేను వందనం ఇంటర్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందనేది కూడా మీకు క్లియర్గా చూపించాను. అండ్ ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్లోని చాలా డెవలప్మెంట్ వీడియోస్ అయితే వస్తాయి, వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇంకా నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఓన్లీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.